అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అక్కడ వచ్చేసిన ఆర్సీఎం రాజు గారికి, బాలా గారికి, మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ గారికి, పెద్దలు అంబికా కృష్ణ గారికి, వెంకట్ గారికి, సంగీత మేడం ఆనంద్ గారికి, డైరెక్టర్ నరసింహాచారి ఆయనకు వచ్చేసిన ఇద్దరికి, మా మిత్రుడు మీనాక్షి రెడ్డి గారికి. ఎందుకంటే మీనాక్షి రెడ్డి గారి వల్లనే నాకు ఈ సినిమా చూడడానికి, అంటే కొంచెం సినిమా గురించి నాకు బాగా ఆయన అప్పుడప్పుడు వచ్చి సినిమా 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 అని చెప్పారు. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ నేను సినిమా చూడడానికి కూడా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అంటే నేను యాక్చువల్గా కర్నూలు వేరే ఫ్యాక్షన్ సినిమా ఒకటి చేస్తున్నాం, అది కూడా చాలా మంచి సినిమా, రొటీన్ ఫ్యాక్షన్ కాదు, చాలా మంచి సినిమా. దాని గురించి వద్దండి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఫస్ట్ నేను చెప్తున్నానండి. ఐ హైలీ రికమెండ్ దిస్ మూవీ టు బి సీన్ బై ది సీఎం ఆఫ్ తెలంగాణ అండ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, నాకు లాస్ట్ మంత్ అగాడి భాస్కర్ అని చెప్పి నార్కోటిక్స్ చీఫ్, ఆయన నాకు ఫోన్ చేసి, సుమన్ గారు డ్రగ్స్ది బాగా ప్రాబ్లం ఉంది కదా, అంటే నేనేం చేయాలి సార్ అన్నాను. లేదు సార్, నేను ఒక సాంగ్ ఒకటి ఉందండి, మీరు 1 day ఇస్తే ఆ సాంగ్ తీయాలి, మీరే పాడాలి, మీరే చేయాలి ఆ సాంగ్ అండి, మీరు ఎప్పుడు డేట్ ఇస్తే ఓకే, కాకపోతే 10 days లోపల చేయాలి, ఎందుకంటే సమ్ డేట్ ఫిక్స్ చేసామని చెప్తే మా మేనేజర్ వెంకట్రావుకి చెప్పి మొత్తానికి ఆ సాంగ్ చేసాను. ఐ డిడ్ నాట్ టేక్ ఎనీ మనీ అండి, ఫ్రీగా చేశాను ఆ సాంగ్. ఎందుకు నేను చేశానంటే, ఈరోజు డ్రగ్స్ అనేది ఎంత డేంజరస్ అయిపోయిందంటే టెర్రరిజమే బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే టెర్రరిజంకి ఒక టార్గెట్ ఉందండి. ఈ డ్రగ్స్ తీసుకుంటే దెర్ ఇస్ నో టార్గెట్ అండి. సొంత తల్లి తండ్రిని చంపేద్దామని కూడా ఫీలింగ్ వస్తుంది, కానీ పాపం యూత్కి తెలియట్లేదు. సొంత పిల్లాన్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో మనం ఎంత యాడ్స్ వస్తున్నాయి, ఇప్పుడు చిరంజీవి గారు కూడా దాని గురించి యాడ్స్ ఇచ్చారు, అన్నీ చూస్తున్నారు, కానీ మళ్ళీ వాటికి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో దీనికి ఇరాడిగేషన్ చేయాలి. ఇప్పుడు స్కూల్ బయట కూడా, షాప్స్లో కూడా పిల్లలకి కూల్ డ్రింక్స్లో అది మత్తు ఇచ్చేస్తున్నారు, అడిక్ట్ అవుతారని చెప్పి. సో ఏ విధంగా దీన్ని అంటే స్టాప్ చేయబోతున్నారు? ఒక సైడ్లో ఏమో రేపు, ఒక సైడ్లో ఏమో డ్రగ్స్ అండి, ఒక సైడ్లో ఏమో టెర్రరిజం. సో భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉందండి. సుమన్కి ఒక్కడికే కాదు, అందరికీ ఉంది. సో ఎవ్రీబడి ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్, సమ్ రోల్ తీసుకొని. ఇది మన ఉద్దేశం. ఎందుకంటే ఒకటి చెప్తున్నానండి, దేశం మన చేతి నుంచి పోయిందంటే గుర్తుపెట్టుకోండి, అందరికీ ఎఫెక్ట్ ఉంది. ఈరోజు భారతదేశం చుట్టూ యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్ అన్నీ పోతున్నాయి, శ్రీలంక క్రైసిస్, పాకిస్తాన్ క్రైసిస్ అండి. ఎవరు ఇప్పుడు మన ఇండియన్స్ అందరూ చాలా హ్యాపీగా క్లబ్ పబ్బు కన్నా హ్యాపీగా తిరుగుతున్నారండి. దే ఆర్ నాట్ ఎట్ సీరియస్. వార్ కనుక జరిగిందంటే ఫస్ట్ పడిపోయేది రియల్ ఎస్టేట్ అండి. ఈరోజు రియల్ ఎస్టేట్ ఎంత లెవెల్లో ఉందో ఫస్ట్ పడిపోయేది రియల్ ఎస్టేటే, అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మీ ఆస్తులు పోతాయి, మన ఊరు వదిలేసి పారిపోవాలి. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం అండి, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సో ఏదైనా సరే మన దేశాన్ని, మన భారతీయుల్ని, మిగతా సంగతి మనకు వద్దు, ఎట్లా కాపాడాలో మనం చెయ్యాలి. సో అట్లా నేనేంటంటే ఆ దీంట్లో మూడ్లో ఉన్నానండి. సరే, ఈ సినిమా గురించి నాకు మీనాక్షి రెడ్డి గారు చెప్పారు, సార్ ఈ సినిమా చూడాలి సార్, మీరు చూడాలంటే దానికి చాలా టైం పట్టింది. మొత్తానికి సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నేను ఫీల్ అయింది, ఓపెన్గా చెప్తానండి, ఈయన చేసిన వేషం నేను చేసుంటే బాగుంటుందేమో అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. అంటే అంత అద్భుతమైన క్యారెక్టర్, అంత అద్భుతంగా ఆయన చేశారు. ఈ మనిషి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఒక మంచి ఆర్టిస్ట్, అద్భుతంగా ఆయన్ని హ్యాండిల్ చేశారు. ఇప్పుడు సీన్స్ అన్ని ఏంటంటే అండి, షూటింగ్ టైంలో వెనక్క ముందు తీస్తూ ఉంటాయి, కథ ప్రకారం వెళ్దు. స్టోరీ బుక్ అంటే మన పేజీలు తిప్పుతూనే ఉంటాం, కథ వెళ్తుంటుంది. ఖచ్చితంగా సినిమా అప్పుడు తర్వాత సీన్ ముందు సీన్ తర్వాత చేసి ఉంటారండి. కానీ అద్భుతంగా ఈయన దాన్ని జీర్ణించి ఏ విధంగా ఎక్స్ప్రెషన్ తీయాలో, ఏ విధంగా చేయించాలో అద్భుతంగా చేశారండి. ఈయన కూడా అద్భుతంగా చేశారు. అదే మాదిరిగా అండి ప్రతి ఒక్క క్యారెక్టర్, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యారండి. అసలు ఎవరి మీద కూడా డౌట్ రాదండి. హీరో, విలన్, హీరోయిన్ అంత అద్భుతంగా చేశారు. నేను మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పాను, ఏమండి చిన్న సినిమాలు ఆడట్లేదు, చిన్న సినిమాలు ప్రోత్సహించాలి అది ఇది అంటున్నారు. ఎందుకండి ఆడియన్స్ ఎందుకు ప్రోత్సహించాలండి? అద్భుతంగా పెద్ద సినిమాలు వస్తున్నాయి, అద్భుతమైన
ఫారిన్ లొకేషన్ ఉంది, అద్భుతమైన టెక్నీషియన్స్ ఉన్నారు, అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు. ఎందుకండి చిన్న సినిమాల్ని ప్రోత్సహించారు? ఎందుకు చూడాలండి? కంటెంట్ ఉంటే చూస్తారు. విజువల్ బ్యూటీ లేదు కదా, నేను అందుకే చెప్పాను. పెద్ద సినిమాలు విజువల్ బ్యూటీ కోసం దాదాపు 75% సినిమా అవుట్ ఆఫ్ ఇండియానే మరి మేనేజ్ చేసి వాళ్ళు సినిమా రిలీజ్ చేస్తున్నారు. మీరు అదే పర్మిషన్ చిన్న సినిమాలు కూడా ఇవ్వండి అంటున్నాను. చిన్న సినిమాలు కూడా రైటర్కి పర్మిషన్ ఇస్తే అద్భుతంగా కథలు రాస్తారు. మనం ఎంతసేపు మన ఆంధ్రాలోనే తీయాలి, తెలంగాణలో తీయాలి అలా పెట్టినప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు. చాలా రేర్గా కంటెంట్ దొరుకుతుందండి. అద్భుతమైన కంటెంట్ చాలా లేటుగా దొరుకుతాయి. అంటే లొకేషన్ ఎక్కడ పెట్టినా పర్లేదు, కంటెంట్ మీద నడుస్తున్నాం, లేకపోతే కష్టం, జనాలు చూడరు. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా ఈ సినిమా అండి. అద్భుతమైన కంటెంట్ ఈ సినిమాలో, అద్భుతంగా ప్రతి ఒక్కరూ యాక్ట్ చేశారు. అలాగే ఫోటోగ్రఫీ సైడ్లో ఆనంద్ గారు, మ్యూజిక్ సైడ్లో శ్రీ వెంకట్ గారు ఇచ్చిన సాంగ్స్ని అద్భుతంగా చేసి, నాకు తెలిసి ఈ సినిమాలు అందరూ కష్టపడి ఉంటారు, చాలా కష్టాలు ఉంటారు, చేసి ఉంటారు. అందరికీ నేను పాదాభి వందనాలు చేస్తున్నాను ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే తెలుగులో కూడా ఒక మంచి సినిమా, ఒక మంచి డైరెక్టర్, వాల్యూస్ ఉన్న ఒక డైరెక్టర్, వాల్యూస్ ఉన్న ఒక స్టోరీ కూడా చేసే రాయలసీమ నుంచి ఒక డైరెక్టర్ ఉన్నాడు అన్నది ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది, గ్యారంటీగా చేస్తుంది. ఖచ్చితంగా నా రిక్వెస్ట్ ఒకటండి, దయచేసి ఈ సినిమా మిస్ చేయవద్దండి. తల్లిదండ్రులైనా సరే, యూత్ అయినా సరే, మాస్ అయినా, క్లాస్ అయినా, లేడీస్ అయినా అందరూ ఈ సినిమా చూడండి. ఎందుకంటే దీనికి వండర్ఫుల్, దీంట్లో ఒక మెసేజ్ అండి. మన ఫ్యామిలీ, తల్లిదండ్రులు అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలా బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోయి ఎట్లా మనం కొన్ని తప్పులు చేస్తున్నాం, అది తల్లిదండ్రుల మీద ఎంత, అది నేమ్ వాళ్ళ మీద, ఇంటి పేరు మీద ఎంత అది ఎఫెక్ట్ అవుతుంది, తల్లిదండ్రుల మీద ఎంత ఎఫెక్ట్ అవుతుందని చాలా మెసేజెస్ దీంట్లో అద్భుతంగా దీంట్లో ఈయన ప్యాక్ చేసి ఈ సినిమాని ఆయన చేశారు. సో ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అద్భుతంగా పెంచుతారు. వాళ్ళు మిడిల్ క్లాసు, పూర్ క్లాసు చేస్తారు, అద్భుతమైన ఎడ్యుకేషన్, క్లోత్, ఫుడ్ ఇస్తారండి. పిల్లలు ఏం చేస్తారండి, ఆ మెచ్యూరిటీ లేనప్పుడు ఏం చేస్తారు, తప్పుదారులు వెళ్తారండి. తప్పుదారులు వెళ్ళిపోయి చాలామంది మందు తాగేసి, లేకపోతే డ్రగ్స్, లేకపోతే సెక్స్ లాంటిపోయి దొరికిపోయి ఆ తల్లిదండ్రులు ఆ ఫ్యామిలీ మీద చెడ్డ పేరు తీసుకొచ్చి, ఇంట్లో ఒకవేళ పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి పెళ్లి కాకపోవడం, వీళ్ళ వల్ల సంబంధాలు రాక ఎంత బ్యాడ్ అవుతుంది అది ఆలోచించరు. జరిగిన తర్వాత ఏం ప్రయోజనం అండి, జరిగిన తర్వాత ఏం, సొంత ఇంటికే వాళ్ళు రాయి విసిరినట్టే. సో వెరీ ఎడ్యుకేటెడ్ ఫిలిం ఈ సినిమా. అసలు స్టోరీ, చాలామంది ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ రాస్తారండి. నేను చాలా సినిమాలు చూశాను. స్క్రీన్ ప్లే అనేది ఏంటనేది ఈయన చేశాడండి. స్క్రీన్ ప్లే, ద ప్లే రన్నింగ్ ఆన్ ద స్క్రీన్ ఈ స్క్రీన్ ప్లే. చాలా మందికి అర్థం చేసుకోరు. ఇట్స్ ఎ ప్లే. ప్లే అంటే డ్రామా, స్క్రీన్ మీద డ్రామా ఈజ్ కాల్డ్ స్క్రీన్ ప్లే. నేను సినిమా ఇక్కడే చూశాను అనుకుంటాను. నేను ఆ రోజు సరే బలవంతం చేసి చూడాలని చెప్పి మీనాక్షి రెడ్డి గారు పాపం ఈయన వచ్చేస్తే సరే చూస్తానని చెప్పి, మా అసిస్టెంట్ ముక్తేష్ కూడా, ఆయన పాపం ఈయన నీ గురించి ముక్తేష్ చాలా రికమెండేషన్ చేసాడు. చూశానండి. స్పెల్ బౌండ్ అండి. స్పెల్ బౌండ్ అంటే అసలు నాకు అటు ఇటు కాళ్ళు చేతులు కూడా కదల్లా, అంత అద్భుతంగా మెల్లిగా స్టార్ట్ చేసి ఆ మెసేజ్ని ఇవ్వడం జరిగింది. అలాగే యాక్టింగ్ ప్రతి ఒక్కరి దగ్గర న్యాచురల్ యాక్టింగ్, ఎక్కడ ఒక్కరు కూడా ఓవర్ యాక్టింగ్ కానీ, అండర్ యాక్టింగ్ కానీ, ఆర్టిఫిషియల్ కానీ అసలు ఎక్కడ చేయలా. దాని తగ్గ రీరికార్డింగ్ అండి. ఎడిటర్ వల్ల అద్భుతంగా షార్ప్ ఎడిటింగ్ అండి. ఎక్కడ నాకు అసలు సినిమా బోర్ కొట్టలేదు. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను ఈ సినిమాని నేను ప్రమోట్ చేయాలని. ఎందుకంటే నా లైఫ్లో నేను ఇందాక అంబికా కృష్ణ గారు చెప్పారు, అందరూ తెలుసు అండి, 750 సినిమా దాటి 800 అయిపోయింది. 10 భాషలు, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, భోజ్పురి, బంజారన్, తులు అయిపోయింది. దేవుడు నాకు చాలా ఇచ్చారు, చాలా హ్యాపీ. 46 దాటి 47 సంవత్సరాలు ఇండస్ట్రీకి ఉంటున్నాను. సో నాకు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ యూత్ వాళ్ళకి ఇప్పుడు చాలా సినిమాలకి మేము వెళ్తాం, ప్రమోట్ చేస్తాం, పిలుస్తారు, రావాలి. బట్ సినిమా మేము చూడకుండా చాలామంది అంటారు, సార్ మీరు ఇలా చెప్పాలి, అలా చెప్పాలి. నేను చెప్పనయ్యా, ఇష్టం ఉంటే పిలవండి, కష్టం ఉంటే మానేయండి. ఎందుకు నేను అబద్ధాలు చెప్పాలి? నేను చెప్పిన మాటలకు విలువ ఇస్తున్నారు కదా, మరి అది రాంగ్ అవుతుంది కదా.
పాటలు వినిపించావనుకో పాటలు బాగుంది అంటాను, ట్రైలర్ చూపించావనుకో ట్రైలర్ బాగుంది అంటాను, సినిమా బాగుందని నేను చెప్పను. సినిమా చూడకుండా ఎట్లా చెప్తాను నేను? తప్పు అవుతుంది కదా. అది సార్ మీరు అలా ఎలా చెప్తాను? చూపించి నాకు విజువల్గా చూపిస్తే నేను మాట్లాడతాను. నాకంటే అందరూ బాగుండాలి. కానీ ఈ సినిమా ఎందుకు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నానంటే, ఒక సీఎంకి రికమెండ్ చేస్తున్నానంటే ఎంత ధైర్యం నాకు కావాలండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, దయచేసి ఈ సినిమా చూడండి. ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సినిమాకి అది కావాలి. దిస్ ఈజ్ ది ఎడ్యుకేటివ్ సినిమా అండి. మేము పాటలు పాడడం, మెసేజ్ ఇవ్వడం కాదు. ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ ఇవ్వాలి, ప్రతి ఒక్కరు చూడాలి. ఈ సినిమా ప్రతి కాలేజ్ స్టూడెంట్, స్కూల్ స్టూడెంట్ చూడాలి. ప్రతి తల్లిదండ్రులు, విలేజ్ అయినా సరే, టౌన్ అయినా సరే, డిస్ట్రిక్ట్ అయినా సరే, సిటీ అయినా సరే, ఒక్కసారి కంపల్సరీగా చూడాలి. డోంట్ టెల్ యువర్ బిజీ. ఈ సినిమాని మీరు చూడాలి. అంత అద్భుతమైన ఒక మెసేజ్. వన్ ఆఫ్ ది బర్నింగ్ టాపిక్స్ ఇన్ ఇండియా టుడే అండి. చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇందాక బ్రదర్ చెప్పారు, నేనేదో మెసేజ్ ఇచ్చాను. మొన్న కలకత్తాలో జరిగిన రేప్ కేసు గురించి నేను ఒక మెసేజ్ ఇచ్చాను. ఎందుకంటే ఎవరు ఇవ్వట్లేదు. ఒక మహిళా డాక్టరు, సరే కారణాలు ఏదైనా ఉండొచ్చు, అంత దారుణంగా రేప్ చేసి చంపేస్తే రేపు భవిష్యత్తులో డాక్టర్స్ ఎలాంటి ఆ చదువు చదువుతారు, ఆ కాలేజ్ హాస్పిటల్కి వెళ్తారండి. మనం కాపాడేదే డాక్టర్లు. డాక్టర్లకే రక్షణ లేకపోతే ఇంకా మనల్ని ఎవరు రక్షిస్తారండి? ఇట్ ఈస్ హై టైమ్ ఆల్ ది హాస్పిటల్స్ హ్యావ్ సెక్యూరిటీ ఇన్ ద నైట్ ఎస్పెషల్లీ అండ్ పోలీస్ సెక్యూరిటీ. ఇప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులకి 4 కార్లు, కాన్వాయ్లు, గన్మ్యాన్లు పెడతారండి. 2 గన్మ్యాన్లు అటు పంపండి చాలు, మిగతా అన్నీ వాళ్ళకి ఇవ్వండి. 2 గన్మ్యాన్లు అక్కడ పెట్టండి. ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న మహిళా డాక్టర్ని రక్షించడానికి జరిగిన తర్వాత కూడా చేయకపోతే, ఇది మన స్టేట్లో జరగలేదు కదా, కలకత్తాలో జరిగింది కదా అని కూర్చుంటే జరుగుతాయి. జరిగిన తర్వాత అయ్యోయ్యో అప్పుడే చేసి ఉండాలి, అప్పుడే చెప్పు ఉండాలని కాదు. దయచేసి అందరూ లేవాలని చెప్పి నేను మెసేజ్ ఇచ్చాను. అండ్ మహిళలు డాక్టర్స్ని, నర్సెస్ని అందరినీ చేతులెత్తి నమస్కారం పెట్టాను. అంటే కరోనా టైంలో బంధువులు, మిత్రులు కూడా దగ్గర వెళ్ళకూడదు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళ మతం, కులం ఏమీ చూడాల, వచ్చారు, సాయం చేశారు, పోయారు కూడా చాలామంది. అయినా ఇంకా ప్రొఫెషనల్లో చాలామంది ఉన్నారు. అసలు స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇవ్వాలి, మనకు కాదు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు, పిల్లల చదువు గురించి తెలియదు, ఏమీ తెలియదు. దాని గురించి చెప్పాను. సో అఫ్కోర్స్ ఇది టాపిక్ కాదు, బట్ స్టిల్ అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ దిస్ టాపిక్ అండి. ఈ పిక్చర్లో పనిచేసిన ప్రొడక్షన్ బాయ్ నుంచి డ్రైవర్ వరకు ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్కి అందరికీ నేను చేతులెత్తు నమస్కారం పెడుతున్నాను. కాకపోతే శ్రీదేవి గారు మొత్తం కథ చెప్పేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం చెప్పేశారు. సరే, అయినా సరే ఇంకా కొంచెం ఉంది బ్యాలెన్స్ సినిమాలో. ఆవిడ చెప్పలా, కొన్ని ఇంకా ఉంది కొంచెం. సో దానికోసం వెళ్ళి చూడండి, ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాకి అవార్డు అన్నారండి. అయితే నేషనల్ అవార్డు రావాలండి ఈ సినిమాకి, స్టేట్ కాదు. డిజర్వ్స్ నేషనల్ అవార్డు. బికాస్ ఇది ఈరోజు నేషన్లో జరుగుతున్న ప్రాబ్లం, స్టేట్లో జరుగుతున్న ప్రాబ్లం కాదు. దిస్ ఈజ్ అ నేషనల్ ప్రాబ్లం. సో ఒక నేషనల్ అవార్డు ఈ సినిమాకి రావాలి. అండ్ అద్భుతమైన ఒక డైరెక్టర్, చాలా కష్టపడి సిన్సియర్గా పనిచేస్తున్న డైరెక్టర్కి ఈ ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావాలి. ఆయన మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. మంచి ఇలాంటి మంచి స్టోరీ ఓరియంటెడ్ 100 సినిమాలు చేయడం కాదు నరసింహ, ఒక్క సినిమా నువ్వు చేసావు, ఇదే చాలా గొప్ప సినిమా. ఒక్క సినిమా ఈజ్ ఈక్వల్ టు 100 ఫిలిమ్స్ నేను చెప్తున్నాను ఈ సినిమా మట్టికి. ఎందుకంటే అంత నేను ఫీల్ అయ్యి నేను చెప్తున్నాను. అలాగే ద వే యూ హ్యాండిల్ ది ఆర్టిస్ట్, ది వే యూ ఎక్స్ట్రాక్టెడ్ ది పర్ఫార్మెన్స్, వే ద స్టోరీ వెంట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎక్కడ బ్యాంగ్ ఇవ్వాలి అక్కడ బ్యాంగ్ ఇవ్వడం, బరైచూరు కెమెరామెన్, ఎడిటర్. అండ్ అగైన్ మా బ్రదర్ చాకరాం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఒక మంచి, అంటే ఆయన ఫేస్తో ఏంటంటే మనం ఏదైనా చేయవచ్చండి. ఆయన గెటప్ అంటే డిఫరెంట్ విగ్స్, హెయిర్ స్టైల్, గెటప్స్ పెడితే ఆయన చాలా క్యారెక్టర్స్కి పనికొస్తుంది. ఇప్పుడు స్లాట్ ఉంది, ఇలాంటి ఒక ఆర్టిస్ట్ స్లాట్ ఉంది ఈ పిక్చర్తో మీకు రావాలి. అలాగే హీరోయిన్ వాళ్ళందరికీ నేను అంటే బ్లెస్ చేసేంత కాదు కానీ నేను డెఫినెట్లీ మనస్ఫూర్తిగా వాళ్ళందరూ అంటే అందరూ అంత బాగా యాక్ట్ చేశారండి. ఎక్కడ ఎందుకంటే సినిమా చేసేటప్పుడు ఒకటి ఆర్టిఫిషియల్గా చేస్తే సీన్ పోతుంది, అంత అద్భుతంగా ఈయన చేశారు. కాబట్టి నేను ఈరోజు యాక్చువల్లీ నువ్వు కర్నూలులో పెట్టాలనుకున్నాం, బట్ కర్నూలులో నాకు కుదరక నేను ఈరోజు బలవంతం, అంటే మనకేంటంటే ఇక్కడ తెలంగాణలో చేసినట్టు ఉంటుంది. ఫ్యూచర్లో చూద్దాం, ఒకవేళ ఆంధ్ర సైడ్లో నాకేమైనా అవకాశం ఉంటే తప్పకుండా అక్కడ కూడా నేను వస్తాను. అక్కడ కూడా వచ్చి నేను మీకు ప్రెస్ మీట్లు చెప్తాను. ఎందుకంటే ఇది అందరికీ రీచ్ అవ్వాలి.
మరోసారి చెప్తున్నాను, రాయలసీమ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ ప్రౌడ్ అండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాయలసీమ నుంచి ఒక అద్భుతమైన ఒక డైరెక్టర్ వెళ్ళాడు. అద్భుతమైన తల ఎత్తుకొని నడిచేలాగా ఆయన చేశాడు. సో నాకు ఆయన పాపం, నేను మంత్రాలయంలో షూటింగ్ జరుగుతుంది, మంత్రాలయంలో ఆయన మదర్తో వచ్చాడు. పాపం ఆయన మదర్ వచ్చి, సార్ కొంచెం మీరు ఆయన బ్లెస్ చేయండి అన్నారు. తప్పకుండా నేను చేస్తానని చెప్పాను. ఆ కంట్లో నీళ్లు పెట్టుకొని వచ్చి బిడ్డ కొడుకు మీద అంత ప్రేమతో వచ్చారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అండి, నేను మీ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మీరే నాకు, ఎందుకంటే నాకు ఎవరు బ్యాకింగ్ లేదు, నాకు ఎవరు ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ లేదు, తల్లిదండ్రులు ఎవరు లేరు ఫిలిం ఇండస్ట్రీలో, అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లు ఎవరు లేరు, అభిమానులే, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మీ వల్లనే నేను వచ్చాను. కాబట్టి చాలామంది నాకు ఒకప్పుడు కొంచెం సినిమా కొంచెం డల్గా ఉంటే, సార్ మీరు అది వదిలేసి రియల్ ఎస్టేట్కు రావచ్చు కదా అన్నారు. నేను చెప్పాను, నాకు తెలిసి విద్య ఇది, రియల్ ఎస్టేట్లో గజం ఎంత అది ఎంత నాకు తెలియదు, నేను ఇక్కడే ఉంటాను, అలాగే ఇక్కడే నేను కంటిన్యూ అవుతున్నానంటే. ఇప్పుడు కూడా నాకు సినిమాలు అంటే అన్ని భాషలు ఉన్నాయంటే మీ ఆశీర్వాదం వల్ల. మా దేవుడు అంటే మా తల్లిదండ్రులు, ఎందుకంటే దేవుడు నేను చూడలే, నేను చూసింది నేను చెప్తున్నాను, చూసింది నేను నమ్ముతాను. నా తల్లిదండ్రులు నేను చూసాను, వాళ్ళ వల్లే కదా నేను ఈరోజు ఉన్నాను. సో వాళ్ళ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు దాకా ఉంటాయో అప్పుడు దాకా నేను ఉంటాను. జీవితంలో ముందు ఎవరు పరిగెత్తారనేది ముఖ్యం కాదు, ఆఖరి దాకా ఎవరు పరిగెత్తుకొని ఉంటారనేది ముఖ్యం, అది గుర్తుపెట్టుకునేది. సో అందరూ, టైం అయిపోయింది, ఇంకా నేను టైం తీసుకోను. సో అందరిది ఆశీర్వాదాలు ఈ పర్టికులర్ పిక్చర్ మీద, ఈ డైరెక్టర్ మీద, ఆర్టిస్ట్ మీద, ప్రొడ్యూసర్ మీద ఉండాలని. అదే మాదిరిగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈ సినిమాని మీరు బూస్ట్ చేయండి. మీ సినిమా చూడండి, నచ్చకపోతే వద్దు, నచ్చితే మట్టికి డెఫినెట్గా ఈ పిక్చర్ని బూస్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ కాదు, నో క్యాస్ట్, నథింగ్, అందరూ చూడాలి ఈ సినిమా. సో దయచేసి చూసి ఈ సినిమా రిలీజ్కి అందరూ థియేటర్కి వెళ్ళండి. ఇందాక కూడా ఎవరో చెప్పారు ఓటీటీ కాదు, థియేటర్కి వెళ్ళి చూడండి, మళ్ళీ ఇంట్లో ఓటీటీలో చూడండి, తప్పలేదు. బట్ ఫస్ట్ థియేటర్కి వెళ్ళండి, మేక్ ఇట్ ఏ కమర్షియల్ సక్సెస్. అండ్ ఐ డూ హోప్ ఎవ్రీబడి మీరు ఈ ఒక్క సినిమా, ఎందుకంటే నేను ఎవరితో ఇంత రిక్వెస్ట్ చేయలే. మిగతా సినిమాలు ఇదే ఛాంబర్లో ఎన్నో జరిగినప్పుడు 4 మాటలు చెప్పేసి నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే ఏముందో నాకు తెలియదు, డబ్బా ఓపెన్ చేస్తే ఏముందో నాకు తెలియదు. అందుకే నేను ఎప్పుడు చెప్పలా, ఈ ఒక్క సినిమా గురించి ఇంత నేను మాట్లాడతాను. కాబట్టి ప్లీజ్ నేను చెప్పిన మాటల్ని ఆనర్ చేయండి, సినిమా చూడండి. యూ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ అండి, యూ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్. వన్స్ అగైన్ దిస్ సినిమాకి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సినిమాని చూడాలి, ఈ సినిమాకి ఏం చేయాలో హైలైట్ చేయాలి, ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ, జై హింద్.